ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రాశి ఫలితాలు తదుపరి వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా తదుపరి జూన్ 1 తరువాత అక్టోబర్ 30 వరకు భాగ్య గురువుగా మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. రుణ సమస్యలు తీరిపోతాయి, కొంత సహకారం లభిస్తుంది. మైగ్రైన్ పెయిన్ లాంటివి ఎప్పుడూ వెంటబడతాయి. కానీ వీరికి ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మంచి ఫలితాలు అధికంగా కలగబోతున్నాయి. వృశ్చిక రాశి వారు కూడా నిరుత్సాహం తగ్గించుకొని ఉత్సాహాన్ని పెంచుకుంటే సరిపోతుంది. వీరికి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము విశేషమైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం రోజు చేయటం మంచిది. ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం చూడకండి, మ్యాజిక్కులతో ఆలోచించకండి, ఇదే హేతుబద్ధంగా మీరు ఎప్పుడు కూడా హేతువులతో చూడకండి. విశ్వాసంతో, విధేయంతో, నమ్మకంతో సనాతన ధర్మాన్ని ఎవరైతే అనుష్ఠిస్తారో వారికి పంచాంగం అనేటువంటిది ఖచ్చితంగా ఫలించి తీరుతుంది. నమ్మని వాడు ఎప్పుడు పంచాంగం చూడాల్సిన పని లేదు. చెబుతున్నది ఈ సంవత్సరం దేశారిష్ట యోగాలు అధికంగా ఉన్నాయి, ఇబ్బందులు తప్పవు. ఏప్రిల్ 10 నుండి జూలై 4 వరకు కాలసర్ప యోగం, ప్రశాంతత తక్కువ. ఎవ్వరికి ఇంట్లో వీరికి ప్రశాంతత ఉండదు. తొలగిపోవాలి ఆపదల్ తొందరగా, కలుగవలె శాంతి సౌఖ్యముల్ క్రమముగనో ధర్మ మార్గమునందున ధాత్రి వెలుగా అందరికి గల్గుగావుత అక్షయంబో బాచం పెళ్లి తనదు భక్తి పూర్వకముగా పాలనా దక్షత పరగు రేవంతునికి ఇచ్చు ఆశీస్సులో హెచ్చవలయో.